సంత అంత మాకు ఎందుకు ఈ సంత అంతా గుల్లి సంత దొరగారండి ఇటుకి తేజ ఇటు చూడు తేజ నువ్వు లేవు పో నాన్న నేనే 2 weeks అయింటుంది కదా ఇంకా హ్యాండ్ పెట్టి హ్యాండ్స్ చూపి మీను షో మీ యువర్ హ్యాండ్స్ అదిగో కథల్లో కంటే డాన్స్ చేస్తావు నాన్న Hey, hi everyone. This is Shweta. Welcome back to our channel Shweta Shine Doodle. 2 weeks తర్వాత వాళ్ళ నాన్న జర్మనీ నుండి వచ్చారు. సో ఇంకా అల్లరి ఎక్కువైపోయింది. బయటకు వెళ్తున్నామని ఆనందంతో మేము కళామందిర్కి వెళ్దాము అనుకుంటున్నాము క్లాత్ షాపింగ్ కి. బట్ అది ఇంకొకటిగా టర్న్ అయిపోయింది. అనుకోకుండా జాటికి వెళ్ళాల్సి వచ్చింది. అది ఎలా వెళ్ళాల్సి వచ్చింది అంటే ఇప్పుడు కళామందిర్ వచ్చేసి మార్తల్లి దగ్గర సర్కిల్ క్రాస్ చేసి చాలా దూరం మళ్ళీ 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ వెళ్ళాలి. కానీ బై వాక్ వెళ్తే జాటి దగ్గర కానీ ఎక్కడైనా పార్క్ చేసుకుని బై వాక్ వెళ్తే జస్ట్ 5 to 10 minutes లో వెళ్ళిపోవచ్చు. సో జాటిలో ఊరికే జస్ట్ పార్క్ చేయడం ఎందుకులే వెళ్ళి ఏదన్నా చూద్దాము మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా అన్నట్లు వచ్చాము. వచ్చినందుకేమో జాటి వాళ్ళు అది చాక్లెట్ అండ్ ఒకటి అదేదో పేపర్ ఇచ్చారు ఫాదర్స్ డేకి. సో వచ్చినందుకు ఏం చూడాలి లైట్ వెయిట్ లో వచ్చేసి ఇంకా సిల్వర్ అండ్ తక్కువ ప్రైస్ ఉంటది కదా అని చెప్పి సిల్వర్ కి ఇలా చూద్దామని పెండెంట్స్ వెళ్ళాము. సో పెండెంట్ అయితే ఒకటి చూస్ చేసుకున్నాను. బట్ తను వచ్చేసి మళ్ళీ చైన్ ఇవన్నీ తీసుకోవాలి కదా దానికంటే ఇలా సెట్స్ ఉన్నాయి మేడం చూస్తారా అని అడిగారు వాళ్ళు. సో పోయేదేముంది జస్ట్ చూడడమే కదా ఒకసారి చూద్దాంలే అనుకున్నాను. బట్ చూస్తుండగా నాకు తేజకి ఇద్దరికి ఆ చైన్ నచ్చింది. కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అక్కడ సిల్వర్ చూపించాను కదా స్టార్టింగ్ లో అవన్నీ చూసాను. అందులో హార్ట్ షేప్ ది నచ్చింది కానీ తేజకి ఎందుకు ఓల్డ్ మోడల్ అనిపించింది. ఇంకా అందుకు ఇది నేను వేసుకున్నది సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. యాక్చువల్లీ కొనాలి అని అయితే రాలేదు. బట్ తక్కువ ప్రైజే కదా అని పక్కన పెట్టేశాను. తేజ కూడా సరే తీసుకుంటావేమో తక్కువ ప్రైజే కదా నచ్చితే అని అన్నాడు. తేజకు కూడా బాగా నచ్చింది. నేను ఒకటి చిన్నది వస్తూనే పెండెంట్ పక్కన తీసి పెట్టుకున్నాను. సో దానికి సరిపడే చైన్ ఉంటే ఒకవేళ ఇంకా తక్కువలో సరిపోతుంది కదా అని చెప్పి నేను అనుకుని చైన్ చూపిమని అడిగాను. బట్ చైన్స్ అయితే నచ్చలేదు. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి కొంచెం డిఫరెంట్ గా బాగున్నాయి అని చెప్పి చూపించమని అడిగాను. సో వాటి ప్రైజెస్ వచ్చేసి ఒక్కొక్కటి 5,000 ఒకటి 2,500 700 ఎంతో చెప్పారు. కానీ మనకి ఎందుకులే ఇప్పుడు అవసరం లేదు కదా గోల్డ్ ఉన్నాయి ఎప్పుడు సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం అని చెప్పి నేను తీసుకోలేదు. ఇవైతే క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను అనేది కూడా. నాకు నచ్చిన ఇయర్ రింగ్స్ లో ఒక 2 సెట్స్ అయితే తీసి చూపించమని అడిగాను. సో ఇవైతే సిల్వర్ కి పైన గోల్డ్ కోటింగ్ వస్తుంది. నేను 2 years బ్యాక్ ఇలానే సిల్వర్ పెండెంట్ తీసుకున్నాను. సిల్వర్ దానికి గోల్డ్ కోటింగ్ వస్తుంది. నేను ఇప్పుడైతే అడిగాను ఎన్ని డేస్ ఉంటుంది లైక్ ఎన్ని రోజులు ఉంటుంది ఈ గోల్డ్ పెయింటింగ్ అంటే యూజ్ ని బట్టి ఉంటుంది. మనమే రెగ్యులర్ యూజ్ అయితే ఉండదు మేడం. అప్పుడప్పుడు వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అన్నారు. తర్వాత కోటింగ్ పోతే అంటే 1 కోటింగ్ అయితే ఫ్రీ సర్వీస్ ఉంటుందంట. అండ్ దీని రీసేల్ వాల్యూ ఏమంటే 10 ఇప్పుడు 50% ఉంటుంది. ఒకవేళ మనం 10,000 పెట్టి తీసుకుంటే 50% అనేది మనకి బైబ్యాక్ ఆప్షన్ ఉంటుంది. అంటే మనకి మనీ ఇస్తారో లేదో తెలియదు. నేనైతే అది క్లియర్ గా అడగలేదు. బైబ్యాక్ ఆప్షన్ ఏమంటే ఇప్పుడు 10,000 లో 50% 5,000 కదా. సో ఆ 5,000 కి మనం ఏదైనా కొనవచ్చు మళ్ళీ ఇంకొక వస్తువుని. అది బైబ్యాక్ ఆప్షన్ అంటే. సో నాకు ఇక్కడైతే ఈ 2 ఇయర్ రింగ్స్ నచ్చాయి. అండ్ చిన్న బుట్టలు అయితే నాకు చాలా చాలా క్యూట్ గా భలే ఉన్నాయి అనిపించింది. ఇవే బుటాస్ మనం బయట తీసుకోవాలన్నా కూడా 500 అలా పెట్టాల్సి వస్తుంది. సో ఒకవేళ ఇంకొక 1,500 2,000 పోయినా పర్లేదంటే ఇలాంటివి తీసుకునేది బెటర్ నాకు తెలిసినంత వరకు. సిల్వర్ కూడా ఉన్నట్లు ఉంటది కదా అని నేను మీకు ఇక్కడ దగ్గరగా క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎంతవరకు వీడియోలో క్లియర్ గా కనిపించిందో నాకైతే తెలియలా.
నాకు ఆ చిన్న బుట్టాస్ భలే నచ్చినాయి, ముచ్చటేసింది నాకు అవి చూస్తుండగా. నేను ఇక్కడ తేజాని అడుగుతున్నాను లైక్ ఇయర్ రింగ్స్ బాగుందా లేకపోతే చైన్ బాగుందా ఏవి తీసుకునేను అని చెప్పి. తేజ వచ్చేసి చైనే తీసుకో బాగుంటది అని అన్నారు. చైన్ అయితే బయటకి వేసుకుంటావు, బుట్టాస్ అంటే ఇప్పుడు నీకు గోల్డ్ ఉన్నాయి లేకపోతే బయటకి వెళ్ళినప్పుడు ఏ ఒకటి పిచ్చికి పెట్టేసుకుంటావు కదా, వద్దులే బుట్టాస్ అని చెప్పి అన్నారు. అది కూడా నిజమే కదా అని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను 2 ఐటమ్స్ చూసాను కదా, బట్ నేను ఈ 2 తీసుకోలేదు, ఇంకొకటి తీసుకున్నాను. అదేమంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫాదర్స్ డే రోజు మదర్ కి గిఫ్ట్ వచ్చింది. అదేమంటే ఇదే మామ్ అని ఉంటది దాని మీద. సిల్వర్ అయితే నాకు గోల్డ్ దాని మీద వేసుకోలేను కదా, సో ఇలా మామ్ అని వచ్చింది అయితే యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది కదా అని చెప్పి హార్ట్ షేప్ లో MOM అని వచ్చి ఉంటది. ఇదైతే తీసేసుకున్నాను, గోల్డ్ వాటి మీద కూడా వేసుకోవచ్చు అని చెప్పి. నేను ఇక్కడ ఏం థింక్ చేస్తున్నానంటే మనం చిన్నది తీసుకున్నా కూడా దాన్ని రీయూజ్ చేసుకునేలాగా ఉండాలి, ఎప్పుడో ఒకసారి పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టుకునేలాగా కాకుండా. ఇక్కడైతే మీకు దగ్గర నుండి క్లియర్ గా చూపిస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 1300 ఏమో పడింది. సో ఇంకా రీజనబుల్ ప్రైజెస్ లోనే అనవసరంగా పెట్టడం ఎందుకులే ప్రైస్ అని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి సిల్వర్ వాటికి గోల్డ్ కోటింగ్ వచ్చి ఉంటది. ఇవి అప్రాక్స్ గా 27,000 25,000 అలా ఉన్నాయి. మనం ఎక్కువ గోల్డ్ పెట్టి తీసుకోలేము, ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకోలేము అనుకున్న వాళ్ళకి ఇది కొంచెం బెటర్ ఆప్షన్. జస్ట్ చూపిద్దామని చెప్పి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. వీటిని చూసి మళ్ళీ నేను ఏదో టెంపుల్ కి వెళ్ళాను అనుకోకండి. ఇప్పుడైతే బిల్లింగ్ దగ్గరికి వచ్చేసాం మనము. ఇట్లా ఉంటది జిఆర్టీలో. చాలా షాపింగ్ తర్వాత ఇంకా బిల్లింగ్ దగ్గరికి వచ్చేసాము. లేట్ అయిపోతుంది, మళ్ళీ కళామందిర్కి వెళ్ళాలని చెప్పి. ఆ బిల్లింగ్ సెక్షన్ దగ్గర ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ చెప్పాను కదా ఇక్కడ కలెక్షన్ బాగుంటది అని చెప్పి లాస్ట్ బ్లాగ్ లో ఎప్పుడో చెప్పున్నాను. సో ఇదైతే జస్ట్ ఒక గ్లింప్స్ చూపిస్తున్నాను. ఇది జస్ట్ ఒక 10 to 20% మాత్రమే ఇయర్ రింగ్స్. చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటది జిఆర్టీలో. ఎవరైనా షాప్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. నేను జస్ట్ ఇది నచ్చిందని చెప్పి ఒకసారి ఓపెన్ చేయమని చెప్పాను, వాళ్ళు చూపించారు నాకు. ఎంత 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ ఉంది, ఎగ్జాక్ట్ గా అయితే గుర్తులేదు. నాకు కింద బుట్ట బాగా నచ్చింది, కానీ పైన వచ్చేసి తమ్మి దగ్గర కొంచెం ఓల్డ్ అనిపించింది. బుట్ట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ బిల్లింగ్ ప్రాసెస్ ఏమంటే మనం పైన సెలెక్ట్ చేసుకున్నది కిందకి పంపిస్తారు. మనకు ఒక స్లిప్ ఇచ్చేసి దాని కింద పే చేయమని చెప్తారు. సో మనం కింద పే చేసిన తర్వాత మనకి ఇలా నా చేతిలో ఉన్నది పెద్ద ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ వీళ్ళకి చూపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు అదేంటి ఐటమ్ అని చెప్పి మనకు చూపించి దాన్ని వెయిట్ వేస్తారు. సో ఇంకా మళ్ళీ లాస్ట్ లో దేవుడి దగ్గర పెట్టేసి మనకి ఇస్తారు. ఇప్పుడైతే మన టర్న్ వచ్చేసింది, ఇంకా మంది అక్కడ ప్యాక్ చేస్తున్నారు. ఈ ప్యాకింగ్ జరిగే టైంలో మన మిన్ను దొర ఒక పెద్ద పంచాయతీ చేశాడు. అదేంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. గమ్మున ఆడుకుంటున్నాడు కదా, ఆడుకునేవాడు ఆడుకోక నా దగ్గరికి వచ్చాడు. సో వచ్చి అక్కడ వాళ్ళ స్టాప్లర్ ఉంది కదా, ఆ స్టాప్లర్ కావాలంట పెద్దది. అది ఇచ్చేంత వరకు గమ్మునే లేడు. మళ్ళీ తర్వాత ఏమైందంటే తన చేతిలో ఉన్నది ఎస్టిమేషన్ది. ఆ ఎస్టిమేషన్ పేపర్ 2గా చేయించి నా చేత్తో మళ్ళీ తర్వాత దాన్ని పిన్ చేస్తాడంట ఈయన. ఇక్కడ నాతో తీసేపిస్తున్నాడు చూడండి, రెండిటిగా చేయిస్తున్నాడు దాన్ని. ఆల్రెడీ వాళ్ళు పిన్ చేస్తున్నారు. ఇప్పుడు కదా అసలు కథ మొదలైంది. మన జ్యువెలరీ అయితే మనకి ఇచ్చారు. సో వాళ్ళు నన్ను అడిగారు, మేడం ఈ స్లిప్స్ కావాలా అని చెప్పి. వద్దని చెప్పా, ఇంకా మిన్నుకు చేతిలోకి అది వచ్చింది కదా అని చెప్పి. సో ఇదైతే కార్డ్ అయితే స్టాప్లర్ తో పిన్ చేస్తున్నాడు. అండ్ స్టాప్లర్ చాలాసేపు పిన్ చేశాడు. అది అయిపోయిన తర్వాత ఇంకా మర్చిపోయాడులే అనుకున్నాను. ఆ ఎస్టిమేషన్ పేపర్స్ లేవని చెప్పి ఇంకా ఫుల్ ఏడుస్తున్నాడు. ఇంకా వీణ ఆపలేం చెప్పి ఆ డస్ట్బిన్ లోనే యాడో వేస్తున్నాడు ఆయన. సో అది ఇప్పించుకొని రిటర్న్ ఇద్దాంలే అని అనుకున్నాము, కానీ అది నలిగిపోయింది కదా, అందుకు ఇంకా నలిగిపోయింది అని చెప్పి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాడు. ఆయనేమో పాపం ఇచ్చాడు, మళ్ళీ నీట్గానే నేను నీట్గా చేస్తుంటే ఆయన తీసుకొని మళ్ళీ ఆయన నీట్గా చేస్తున్నాడు. కానీ మిన్ను అయితే అస్సలు వదిలేదు. మళ్ళీ లాస్ట్ కి ఆయన ఇంకొకటి కొత్తది ఇప్పుడు ఇచ్చింది అయితే కొత్తది ఎస్టిమేషన్ ఇచ్చారు. ఆయన మళ్ళీ ప్రింట్అవుట్ తీసి ఇంకా అప్పుడు కామ్ అయిపోయాడు. అది గమ్మునే ఉండొచ్చు కదా, మళ్ళీ అక్కడ చూడండి ప్రింట్అవుట్ ది ఏదేంటి దాన్ని స్టాంప్ డెలివర్డ్ అనే స్టాంప్ ఎస్టిమేషన్ మీద వేసుకుంటున్నాడు ఇంతసేపు. షాపింగ్ అంతా ఒక ఎత్తు అయితే ఈ డెలివరీ పార్ట్ దగ్గర ఇంకొక సినిమా చూపించాడు మాకైతే మిన్ను. ఇప్పుడైతే జిఆర్టీలో షాపింగ్ అయిపోయింది. అనుకోని షాపింగ్ ఏం చేస్తావు అలా ఉంటది మనతోటి. 50 రూపీస్ పార్కింగ్ తో పోయేది 1300 పెట్టి తీసుకోవాల్సి వచ్చింది. బట్ కళామందిర్లో పార్కింగ్ లేదు.
మా మిన్ను ఒక్కొక్కసారి మంచిగా ఉంటాడు, ఒక్కొక్కసారి ఇలా క్రాంకీగా అవుతాడు. కానీ టాడ్లర్స్ తో మాత్రం బయటకు వెళ్ళాలంటే పేరెంట్స్ ఇద్దరు ఒక మంచి ఎనర్జీ బూస్ట్ తాగి అప్పుడు స్టార్ట్ అవ్వాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, మా మిన్ను అల్లరి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.